నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఏదైనా ఒక బలమైన కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉంటూ ఉంటుంది. అంటే ఎన్నాళ్ళ నుండో అనుకుంటూ ఉంటారు కానీ వేరే వేరే ఏదో ఒక రీజన్స్ వలన అయితే ఆ కోరిక తీరకుండానే పోస్ట్‌పోన్ చేసేసుకుంటూ ఉంటారు కదా అవును. సార్. అది అవును. పిల్లల కోసం అవ్వనియండి, లేకపోతే ఏదో ఒక పరంగా అయితే పోస్ట్‌పోన్‌మెంట్ అనేది కొన్ని విషయాల్లో అవును. జరుగుతూ ఉంటాయి. అవును. సో, ఇలా ఎన్నాళ్ళ నుండో మాకొక తీరని కోరిక ఉండిపోయింది సార్ అంటే దానికి మీరు ఏ రెమెడీ చెప్తారు? అంటే దీంట్లో ఆ! సంతానం అంటే మాత్రం కొంచెం కన్సిడర్ జేయాలి. హ్మ్. ఎందుకంటే సంతానం అంటే వాళ్ళిద్దరి జాతకం చూడాల్సొస్తది. ఓకే. అసలు ప్రాప్తి ఉందా లేదా? హ్మ్. ఎగ్జాంపుల్ అనుకోమా, హ్మ్. అబ్బాయి జాతకంలో శుక్ర, కేతువుల యొక్క కలయిక హ్మ్. కలవటం, అవును. మళ్ళీ కుజుడు గాని నీచ స్థితిలో ఉండటం. హ్మ్. సో, ఆటోమేటిక్ స్పెర్మ్ కౌంట్ స్ట్రాంగ్ ఉండదు. ఓకే. హ్మ్. అప్పుడు పిల్లల ఛాన్స్ ఉండదు. సో, అప్పుడు ఆళ్ళు ఐవీఎఫో లేదంటే మెడికల్ పరంగానో ఏదో రకంగా హెల్ప్ తీసుకోవాల్సొస్తది. హ్మ్. సో, అక్కడ మనం రెమెడీ పనిచేస్తదని గ్యారంటీ ఉండదు. అవును. సో, చిల్డ్రన్స్‌కి గాకుండా వేరేదేదైనా హ్మ్. ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా ఇట్లాంటిది ఏదైనా సరే గానీ తీరని కోరిక ఉంది అంటే హ్మ్. నేను జెప్తాను రెమెడీ మీకు. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జేయాలంటే హ్మ్. ఒక కొబ్బరికాయ తీసుకో. పీస్ హ్మ్. తీయని కొబ్బరికాయ. హ్మ్. దాని మీద మంచిగా కొన్ని ఏదన్నా బ్లాక్ కలర్ క్లాత్‌లో బెట్టు. హ్మ్. దాని మీద కొంచెం నల్ల నువ్వులెయి. హ్మ్. ఒక రూ. 1 కాయిన్ బెట్టు. లోపల మంచిగా ఆ క్లాత్ లోపల లోపల. క్లాత్ లోపల పెట్టేసి హ్మ్. అంటే ఇప్పుడు ఇది కొబ్బరికాయ ఉంది కదమ్మా! హ్మ్. దీని మీద నువ్వులేసేయాలి. హ్మ్. రూపాయి కాయిన్ పెట్టేయాలి. హ్మ్. మూట కట్టేసేయాలి. హ్మ్. కట్టేసి మంచిగా నీ తలపై నుంచి క్లాక్ వైస్ ఒక 7 టైమ్స్ తిప్పేయి. హ్మ్. తిప్పేసి ఏంటంటే జలప్రవాహం చెయ్యి. ఓకే. జలప్రవాహం చేసే ఆప్షన్ ఆప్షన్ లేదు అంటే హ్మ్. ఎక్కడైనా సరే నిర్మానుష్య ప్రాంతంలో పడేయి. హ్మ్. ఒక అది అట్లనే బట్టతో సహా పడేసేయి. పడేయాలి. ఆ! పడేసేయి. ఇది కనీసం 2 మంత్స్‌కి ఒకసారి చేస్తుండాలి. ఓకే. అప్పుడు నీకు ఆ కోరిక అనేది స్టెప్ బై స్టెప్ తీరుతది. రాత్రి రాత్రి తీరుతదని మనం ఏ రోజు అవునవును. చెప్పం. ఉన్నాయి అంతే. అవి కూడా రాత్రి రాత్రి తీరేటివి కూడా ఉన్నాయి. ఓకే. కానీ ఆ డేర్ చేసి ఎళ్ళాలది. ఆ డేర్ చేయగలిగితే మనం చెప్పగలుగుతాం. అదే. కొన్ని రోజులలోనే అది చూడొచ్చు మనం. ఓకే. ఇదైతే ఎన్నాళ్ళు పడతదంటారు? ఇది మనకు ఒక స్టెప్ బై స్టెప్. ఆ! ఒక 2 మంత్స్‌కి నీకు కొంచెం చేంజెస్ కనపడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా నాకు హ్మ్. 20,00,000 అప్పు ఉంది. హ్మ్. ఎమ్మటైతే తీరదు కదా! అవును. సో, అంతేగా. ఆ అప్పు తీరాలి అంటే నా సాలరీ పెరగాలని చెయ్యి. అంతే. నీ సాలరీ 2 మంత్స్ తర్వాత కొంచెం పెరిగింది. హ్మ్. ఇంకా నీకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. హ్మ్. కొంచెం నెలకు 10,000 వస్తున్నాయి. ఈ రెమెడీ చేయటం వల్ల ఆ 10, 15 అవుతాయి. అంతే. ఎమ్మటే రాత్రి రాత్రి ఏం కాదు. అవునవును. అయితే గాని హ్మ్. దాని కాన్సిక్వెన్సెస్ కూడా మనం రెడీగా ఉండాలి. ఓకే. అంటే అయ్యే ఛాన్సెస్ అయ్యే కూడా ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఉన్నాయి. అంటే వేరే కొంతమందికి పరిహారాలు ఉంటూ ఉన్నాయి. ఉంటాయి కదా సార్! ఇప్పుడు చాలా అప్పుల్లో ఉన్నాము మేము అన్నట్లు. లేకపోతే ఎన్నాళ్ళ నుండో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం అవ్వట్లేదని గానీ, అవును. ఇట్లా అవును. పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. అంటే అలానే పెళ్లి కూడా ఎన్నేళ్ళ నుండో అవును. పెళ్లవ్వట్లేదు. ఎన్ని అవును. సంబంధాలు అవును. చూసినా సెట్ పోతూ అవ్వట్లే. ఉన్నాయి. సెట్ హ్మ్. కావట్లేదు అన్నప్పుడు ఇట్లా పెద్ద పెద్ద కోరికలకు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఉంటాయంటారు చేసుకోవచ్చు. పరిహారాలు. చేసుకోవచ్చు. ఓకే. ఇదైతే గనక స్లో అండ్ స్టడీగా మనం స్లో అండ్ చూస్తామంటారు. స్టడీగా అందరు ద్వాదశ రాశుల్లో ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అదే ఇమ్మీడియేట్‌గా పర్టిక్యులర్ చూసేవేముంటాయి సార్? ఇమ్మీడియేట్‌లీ అంటే ఇప్పుడు ఆళ్ళు ఆ! ఒకవేళ అనుకోమా, ఆ! ఇప్పుడు గురు మహర్దశ జరుగుతుందనుకో. మంచిగా ఆయనది మీన లగ్నం అయింది. హ్మ్. గురువు మంచిగా పంచమంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. హ్మ్. అయినా సరే గాని పెళ్లి సంబంధాలు వస్తలేవు. హ్మ్. అంటే మనం అప్పుడు ఏం చేయాలి? గురువు ఆల్రెడీ యాక్టివ్ ఉన్నాడు. అవును. కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. హ్మ్. సో, మనం ఏం చేయాలి? కుజుడిని యాక్టివేట్ చేయాలి. ఓకే. మళ్ళీ ఆ జాతకానికి మీన లగ్నానికి థర్డ్ హౌస్ లార్డ్ ఎవరవుతారంటే శుక్రుడవుతాడు. ఓకే. సో, శుక్రుడిని, కుజుడిని యాక్టివేట్ చేయాలి. హ్మ్. పెళ్ళికనేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే గురువు, గురువు, గురువు అంటారు. మరి గురుబలం ఉన్నాక పెళ్ళెందుకైతే లేదన్నా? అది జూడు అవును. ఫస్టు. ఆ! అందుకనే మనం ఏం చేయాలంటే సొసైటీకి సంబంధించిన తృతీయ, ఓకే. అష్టమ స్థానం. హ్మ్. సో, సొసైటీలో మనకు తెలిసిన వాళ్ళు హ్మ్. మంచి మనకు సంబంధాన్ని మనకు తీసుకొచ్చి చెప్పేటట్టు ఆ హ్మ్. థర్డ్ హౌస్ యాక్టివేట్ చేస్తే ఓకే. నీకు ఆళ్ళు చెప్తారు. హ్మ్. పలానా స్వప్న వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళకి ఇట్లా సంబంధం కావాలి. హ్మ్. పలానా అబ్బాయి ఉంటే చెప్పండి అన్నట్టు వాళ్ళు తీసుకొస్తారు. అంతే. సో, అట్లా నీకు మ్యాచింగ్ అనేది సెట్ అయితది. హ్మ్. ఇప్పుడు కుజుడు ఏంటిదో హ్మ్. రేపటి నాడు మ్యారేజ్ కావాలి. హ్మ్. మంచి పని చేసుకో. శారీరక శక్తి కావాలి కదా! అవును. పని చేయాలి, ఇక్కడ హ్మ్. అమ్మాయిని చూసుకోవాలి, అమ్మని చూసుకోవాలి, నలుగురిని మేనేజ్ చేయాలి. అవును. సో, మేనేజ్‌మెంట్ అంటేనే కుజుడు. హ్మ్. సో, శుక్రుడు యాక్టివేట్ అయితే పైసొస్తది. అంటే కష్టపడాలి. కష్టపడితేనే అవును. పైసొస్తది శని. హ్మ్. కాకపోతే వీళ్ళిద్దరిలో ప్రేమ ఆప్యాయత ఉండేటట్టు చూసేది కూడా హ్మ్. శుక్రుడే. ఓకే. కాబట్టి మంచిగా వీళ్ళు నిత్యం గూడా హ్మ్. మీకు కుదిరినప్పుడల్లా ఈ పరిహారం చేయాలి. ఓకే. సెకండ్ వచ్చేసి ఎక్కడైనా సరే గానీ హ్మ్. ఒక తేనె చిన్నది తేనె డబ్బా. ఆ! ఇంతకుముందు నేను ఒకసారి కుండ చెప్పా. హ్మ్. ఆ కుండ గాకుండా తేనెది బాటిల్ తీసుకోండి. ఆ! తేనె బాటిల్ తీసుకొని దాంట్లో ఒక రూ. 1 కాయిన్ ఏసి హ్మ్. దాన్నెక్కడైనా సరే గానీ అరటి చెట్టు దగ్గరైనా, హ్మ్. మామిడి చెట్టు దగ్గరైనా భూస్థాపితం చేయండి.
ఓకే. అప్పుడు మనకి ఆటోమేటిక్గా కొంచెం ఈ యొక్క కోరిక ఏదైతే నెరవేరాలో ఆ కోరిక అనేది నెరవేరుతుంది. ఏ రోజున చేయాలని పలానా మ్యాక్సిమం ఉంటుందా? ట్యూస్డే అయినా హ్మ్. థర్స్డే అయినా ఈ థర్స్‌డే 2 అయినా రోజుల్లో చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. ఓకే. దాంతోపాటు మీరు ప్రతినిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు హ్మ్. మనకి కోరిక ఉంది. దీపారాధన చేసేసి మంచి మనం దీపం పెట్టుకున్నాం హ్మ్. అయిపోయింది హ్మ్. అన్నప్పుడు ఏం చేయాలంటే పడమర దిశ కూర్చొని నీ కోరిక చెప్పు. ఓకే. అది కూడా ఏముండాలి, న్యాయంగా ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జాబ్ చేస్తుండు ఆయన ఎమ్మటే నాకు ₹1,00,00,000 రావాలంటే రావు. అదే. ఆ! ఆయనకి ఏమొస్తుంది, మా శాలరీ 50,000 వస్తే నాకు ₹1,00,00,000 రావాలంటే ఎడికెళ్ళి వస్తాయి. అంతే. పోనీ నువ్వు ఏమైనా రియల్ ఎస్టేట్లో తిరుగుతున్నావా అంటే అప్పుడు అనుకో. రియల్ మనకి ఎస్టేట్ మన తగ్గట్టు స్థాయికి అంటే తగ్గట్టు న్యాయబద్ధంగా కోరుకోవాలి. ఉండాలి. అవును. న్యాయబద్ధంగా. హ్మ్. ఇప్పుడు నేను చెప్పలే, నేను అదే. అనుకున్న జనవరిలో నా బర్త్డే కల్లా నాకు ఒక కారు వీలు అవును. ఉండాలి అంటే వచ్చింది అది. అదే. 100% వస్తుంది. హ్మ్. ఆ పరమేశ్వరుడు మనకి ఏదో ఒక సోర్స్ మనకు చూపిస్తాడు. హ్మ్. కాబట్టి మన ఆలోచన న్యాయబద్ధంగా ఉండాలి. ఎవరి చెడు కోరొద్దు. అంతే. ఎవరి చెడు మాటలు ఇంకోటి ఏంటంటే చాలా జాగ్రత్త ఏంటంటే హ్మ్. చాలా మంది నేను చూస్తా కదా, హ్మ్. ఇప్పుడు ఒకళ్ళు లేడీస్ అంతా గ్యాంగ్ ఒక దగ్గర కూర్చుంది అనుకో, వాళ్ళు ఇట్లా అంటనే వాళ్ళ హస్బెండ్ ఇట్లా అంట, వాళ్ళ మిస్సెస్ ఇట్లా అంట, అవును. ఈ మాటలు అంటూ చూడు, హ్మ్. ఆటోమేటిక్ నీ జూపిటర్ దెబ్బతింటాడు. ఓకే. అంటే నీ గురువు దెబ్బతిన్నట్టే. అంతే. ఇక నీ గురువు దెబ్బతింటే నీకు ఏడ నీ జాతకం మారుతుంది, ఓకే. మారదు. హ్మ్. అందుకని వాళ్ళ గురించి ఎప్పుడు కానీ హ్మ్. అవసరం లేదు. నీకెందుకు వాళ్ళ గురించి, నీ పని అంతేగా. ఏదో నీది, నీ పిల్లలు నీ పిల్లలు, నీ ఇల్లు ఏదో నీ ఇల్లు, అవును. మీ ఆయనను చూసుకో, మీ అత్తను చూసుకో, మామని చూసుకో, అంతే. అదే హ్మ్. చెప్తాను నేను వాళ్ళకి. హ్మ్. ఆ నోరు చాలా కంట్రోల్ లేకపోతే హ్మ్. చాలా పనులు. ఓకే. ఒక చెడు మాట నువ్వు మాట్లాడినావు అనుకో, హ్మ్. నీ జూపిటరు బాయ్, నీ గురువు బాయ్, నీ రవి బాయ్. అంతే. రవి పోతే స్థిరత్వం పోతుంది, హ్మ్. గురువు పోతే భాగ్యం పోతుంది. ఓకే. అందుకని జాగ్రత్త ఉండాలి. సో మాట ఎక్కడ మాట్లాడినా ఆలోచించి మాట్లాడు, అంతే. నెగిటివ్ మాట్లాడు, అనవసరపు మాటలు వేస్ట్ అంటారు. వేస్ట్. హ్మ్. ఏది మాట్లాడినా హ్మ్. ఇప్పుడు చాంటి గారు ఒక మాట అంటారు, హ్మ్. పరమేశ్వర నింద జరిగిన దగ్గర వదిలితే ప్రాణం వదిలే, హ్మ్. లేదా అక్కడి నుంచి వెళ్ళిపో, అంతే. లేదా ఆ మాట్లాడి ఉండదా, ఆ! అంతే తప్ప వినటం కూడా మనం వినొద్దు. ఒకళ్ళ వినొద్దు. నింద జరుగుతుందంటే. ఆ! అందుకని నా దగ్గర నాకు మరీ కోపం వస్తే మాత్రం హ్మ్. అంత బ్యాడ్ వర్డ్స్ రావు కానీ అదే. ఏదో ఒకటే నార్మల్గా అనేస్తా. అందుకనే నా నోరు ఎంత కంట్రోలో నా ఆ! పనులు అంత మంచి జరుగుతాయి. ఓకే. దాంట్లో ఏ డౌట్ లేదు. ఆ! మళ్ళీ ఇంట్లో కూడా మీరు ఏం చేయండి అంటే, హ్మ్. ఇప్పుడు దీపం పెట్టేటప్పుడు మంచిగా శుక్రవారం యాలక్కాయలు వేసి దీపం పెట్టండి. ఓకే. ఆ పర్టికులర్ కోరిక నెరవేరాలి అన్నప్పుడు శుక్రవారం రోజు హ్మ్. యాలక్కాయలు తీసుకొని మంచిగా దెబ్బేసి ఓపెన్ చేసి వాటిని ప్రమిదల్లో ఇందులో 2 వేసి దీపం పెట్టండి. ఓకే. మంచి హ్మ్. నెయ్యితో దీపం పెట్టండి ఫ్రైడే. అలాగే నీకు కుదిరినప్పుడల్లా హ్మ్. గోమాతకి కొంచెం పెరుగన్నం పెడతా ఉండు. ఓకే. మండే హ్మ్. నువ్వు టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొంచెం హ్మ్. బాక్స్లోనో లేదా కవర్లోనో దేంట్లోనో పెట్టుకో, తీసుకెళ్ళి గోమాతకు పెట్టు. ఓకే. నిత్యం పెడుతుంటే చాలా మంచిది. ఇంకా ఆ కోరిక నెరవేరాలి అంటే ఆ పెరుగన్నంలో కొన్ని క్యారెట్స్ కట్ చేసి, ఆ! మంచి క్యారెట్స్ కట్ చేసేసి అది తీసుకొని పెట్టు. ఓకే. అప్పుడు నీకు ఆ కోరిక అనేది స్టెప్ బై స్టెప్ నెరవేరుతుంది. అది ఎందుకంటే హ్మ్. 33 మంది దేవతలు అక్కడే ఉన్నారు. అవును సో కదా! ఆమెకు సేవ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ఇంకోటి చాలా మందికి ఏంటంటే హ్మ్. ఈ పర్టిక్యులర్ కోర్టు కేసు ఏదైనా ఉందనుకో, పర్టిక్యులర్ హ్మ్. ఏదైనా కోర్టు కేసు ఉంటే మాత్రం హ్మ్. నువ్వేం చేయాలంటే, వీళ్ళు సఫాయి వర్కర్స్ ఉంటారా, ఆ! వాళ్ళకి ఏం చేయాలంటే ఓ 2 సమోసాలు పార్సల్ చెప్పు. ఓకే. 2 సమోసాలు, ఒకటి థమ్స్అప్ బాటిల్ ఆ! దాంట్లో పెట్టేసి హ్మ్. వాళ్ళకిచ్చి, ఓకే. కనీసం ఒక నలుగురికి హ్మ్. వాళ్ళకి. నీ కోర్ట్ రిలేటెడ్ కేసెస్ది హ్మ్. మంచి నీకు ఫేవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఓకే. లేదా అవతలోడు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అని ఉంటుంది. ఓహ్! సో వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. హ్మ్. ఇంతకుముందు నేను ఒకసారి లిక్కర్ ఇమ్మని చెప్పి, అవును. అది లిక్కర్ ఏంటంటే నీకు ప్రొఫెషన్లో సెటిల్మెంట్ లేదంటే వాళ్ళకి లిక్కర్ ఇమ్మని చెప్తాను. ఓకే. ఇది పర్టికులర్ కోర్ట్ కేసు వాళ్ళకి. ఓహో! ఈ కోర్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి హ్మ్. మంచి సమోసా హ్మ్. ఇది ఇస్తూ ఉంటే మీకు అది ఆటోమేటిక్గా కొన్ని మనం ఒక 4-5 వీక్స్ చేస్తే ఆటోమేటిక్గా నీకు అది ఫేవర్ వస్తుంది. ఓకే. వాళ్ళ నుంచి నీకు మంచిగా హ్మ్. అనుకూలత ఆ! నిర్ణయం అనేది జరుగుతుంది నీకు. ఓకే. ఇదొకటి చేయొచ్చు, హ్మ్. మళ్ళీ పని జరగాలి. హ్మ్. సో ఇదొకటి రెమెడీ.
ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే వీడియో లాంగ్ అయిపోతుంది కానీ హ్మ్. సో దీంట్లో ఈ రెమెడీస్ చేసుకొని హ్మ్. ఇంకా బెస్ట్ అంటే మీరు ఒకసారి చార్ట్ మీరు అనలైజ్ చేయించండి మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ తోటి. అప్పుడు మీకు ఇంకా బెస్ట్ రెమెడీస్ ఏమైనా నా కరెక్ట్‌గా దగ్గరికి వాళ్ళకి వస్తాయి. సెట్ అయినట్టు సెట్ అయ్యేటట్టు. వస్తాయంటారు. ఇంకా దీనికన్నా హ్మ్. స్ట్రాంగ్ రెమెడీస్ ఉంటాయి ఉంటాయి. కానీ మనం లైవ్‌లో చెప్తే భయపడతారు కొంచెం. అదే నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్‌గా వాళ్ళకి అవసరం ఉంటే హ్మ్. తప్పకుండా తాంత్రిక పరిహారాలు వాళ్ళకి ఇస్తా. వాళ్ళతో చేపిస్తా. హ్మ్. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. వామ్మో! ఇదేంటి గురువుగారు ఇన్ని వేలు ఖర్చు పెట్టి అయినా కానిది ఇట్లా అయిందంటే అదే మహిమ. అదే. హ్మ్. తంత్ర రహస్యం అనేది ఆ శివయ్య మనకు సృష్టించింది అందుకోసమే. హ్మ్. న్యాయబద్ధంగా నేను చెప్పిన విధానంలో పాటించి చూడు ఓకే. తప్పకుండా సక్సెస్ ఉంటది. తప్పకుండా సార్. సో విన్నారు కదా! మనకి తీరని కోరిక అంటూ ఎన్నాళ్ళ నుండో ఉండిపోతూ ఉంటుంది. అలాంటి కోరికలు తీర్చుకోవటానికి అయితే సార్ చెప్పినట్లు ఈ పరిహారం చేస్తూ, ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.